ఇక గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల కూడమల్లోకి వచ్చిన వైసీపీ నేతలు వాలంటీర్లకు కానుకలు ఇచ్చి ప్రలోభాలకు గురిచేస్తున్నారనే పత్తిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రామాంజనేయులు ఆరోపించారు. ఇక వైసీపీ నేత బాలసాని కిరణ్ కుమార్ గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో వాలంటీర్లకు డబ్బులు కానుకలు పంపిణీ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, పరిశీలనకు అటువైపుగా వెళ్లగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలిపారు. కారు అద్దలు ధ్వంసం చేయడంతో పాటు తనపై దాడి చేశారని, ఘటనపై ఫిర్యాదు చేసేందుకు నల్లపాడు పోలీస్ స్టేషన్ వెళ్లామని అన్నారు. వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోలీస్ స్టేషన్ సమీపంలోనే మరోమారు ఘర్షణకు దిగారని వివరించారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. కలెక్టర్ చేసినంత పెద్ద మనిషిని ఈ రకంగా మీరు దాడి చేశారు.